మధురై మీనాక్షి అమ్మవారిని మనం ప్రశాంతమైన తల్లిగా ఆరాధిస్తాం. కానీ ఒకప్పుడు సాక్షాత్తు దేవుళ్ళు సైత్తు ఆమెను చూసి ప్రాణభయంతో వణికిపోయారని మీకు తెలుసా? పుట్టుకతోనే 3 రొమ్ములతో ఒక భయంకరమైన శాపంతో జన్మించిన అజేయమైన యోధురాలు తటాతకై. ఆ మహాశక్తి ముందు నిలబడే ధైర్యం ఏ దేవుడికీ లేదు. ఆమె కత్తి దెబ్బకు భూమండలమే కాదు, సాక్షాత్తు దేవేంద్రుడి స్వర్గలోకం కూడా కుప్పకూలింది. ముల్లోకాలను జయించిన ఆ మహావీరనారి ఎవరికీ తలవంచలేదు. తనను ఎదిరించే మగాడే ఈ సృష్టిలో లేడని అహంకారంతో ఏకంగా ఆ మహాదేవుడిపైనే యుద్ధం ప్రకటించి మంచు కైలాసాన్ని ముట్టడించింది. ముల్లోకాలను నాశనం చేయగల ఆ మహాశక్తి తన సైన్యంతో కైలాస ద్వారాలు బద్దలు కొట్టి ఆ పరమశివుడిని కదనరంగంలోకి రమ్మని సవాలు విసిరింది. కాని యుద్ధభూమిలో ఆ మహాదేవుడిని చూసిన క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. శివుడి కంటిచూపు పడగానే ఆమె 3వ రొమ్ము శాశ్వతంగా మాయమైంది. ఆ క్షణంలో ఆమెకు తాను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారమని గుర్తుకొచ్చింది. శివుడిలో సగభాగమైన ఆ ఆదిశక్తి తన అసలు రూపాన్ని తెలుసుకుంది. ఆనాటి ఉగ్రరూపమే నేటి మధురై మీనాక్షి. ఇలాంటి ఆశ్చర్యకరమైన పురాణ రహస్యాల కోసం వేదలెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై భవానీ అని రాయండి.